యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనందరితోటి, నాతోటి, మీతోటి, అందరితోటి మాట్లాడడానికి ఈ రాత్రి వేళ సమయంలో కీర్తనకారుడు 125వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవునికి ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనముల స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి ప్రభావధికాల సంబంధించిన ఈ సమయం వరకునైనా మమ్మల్ని అందరినీ నాయన సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి స్తోత్రం నాయనా. నా తండ్రి ప్రభా, తెలిసి తెలియకనైనా ఏం పొరపాట్లు చేసి ఉన్నామో నాయన, ఉదయకాలం సంబంధించి ఈ సమయం వరకు నైనా మాటల ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా నైనా నీకు ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నామో ప్రభా మమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా, గృహాలకి నాయన బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి గృహాలకు చేర్చిన విధానం బట్టి స్తోత్రం నాయన. రాని వారు ఇంకా ఎవరన్నా ఉంటే ప్రభా వాళ్ళని కూడా క్షేమకరంగా నా తండ్రి ప్రభా గృహంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రభా మీరు ఇచ్చిన వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిపరచుకోండి, నీ నామను కనపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషపడాలయ్యా, ఆనందపడాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పక్కన నీ ఉన్నావని నమ్మకం, విశ్వాసం, ప్రతి ఒక్క బిడ్డకి నీ స్వరాన్ని, నీ మెల్లనైనా స్వరాన్ని వినిపించినైనా నా తండ్రి నీ దర్శనాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క హృదయం మనోన్నతను తెరవబడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా పెదవుల్ని స్థిరమైన బోరుగా వాడబడండి నా తండ్రి ప్రభా. పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి నాయన, వివేచన కలిగిన మనసుతోటి నాయన నిన్ను ఆహ్వానించుకుంటున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాలుకలకుండా ఏ చెడు మాటలు మాట్లాడుకోకుండా నాయన ప్రతి క్షణం నిన్ను నామను మహిపరిచేవారుగా, నిన్ను స్తుతించి ఆరాధించేవారుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలో దేనికోసమైతే ప్రేరేపించి ముందుకు నడిపిస్తున్నావు ప్రభా, ఆ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డనైనా ఏ బాధల్లో ఉన్నారో నాకు తెలియదు నాయన. నీ స్వరంతో నాయన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిపరుచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతు అయ్యా. నా తండ్రి మేము ఏ పాటి వారం అయినప్పటికీనైనా మమ్మల్ని తలగానే నియమిస్తాను, నా తొగ్గా నియమించినవయ్యా. అటు కృపణ, అటు ధన్యతను మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలనైనా నీ స్వరాన్ని నాయన విని నాయన ఎంతమంది బిడ్డలు దీవించబడబోతున్నారని నీ చిత్తం నాయన. ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని దయచేయండి, నీ నామను మహిపరుచుకొని వాళ్ళ హృదయాలోచనలు, వాళ్ళ తలంపులనైనా నిన్ను ఆరాధించే భాగ్యంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. మరి వాక్యం ద్వారా నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. స్తోత్రం నాయన. ఆమేన్. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు కీర్తన 125 2వ వచనం ద్వారా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు యెహోవా తను మనందరి చుట్టూ ప్రతి క్షణం ఆయన ఇష్టపడ్డ బిడ్డలందరి చుట్టూ, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అంటే ఆయనకు చాలా ఇష్టం అంట. ఆకాశము ఆయన సింహాసనం కాబట్టి, పరలోకంలో పరలోక దేవదూతలు ఉంటారు కాబట్టి, భూమి ఆయన పాదపీఠం అన్నమాట. ఇరిగి నలిగిన హృదయాలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరితోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆయనకి చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం అన్నమాట. మన కోసం ప్రతి దినం ప్రతి క్షణం మనతోనే జీవిస్తూ మన పక్కనే ఉంటూ ఆయన మనతో మాట్లాడాలని, మనం ఎవరమైతే ప్రేమగా ఆయన పిలుస్తామో ఆయన మనతోటి ఉండాలి అని చెప్పనని ఎదురు చూస్తున్నాడు అనమాట. మరి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును అని చెప్తున్నాడు. నిత్యం ఉంటాడంట. ఒక క్షణం అరక్షణం కాదు ప్రియ బిడ్డలారా, నిత్యం మన చుట్టే దేవుడు ఉంటానని మాట్లాడుతున్నాడు. ఎలాగంటే మనం పిలవపోయినా ఈ బిడ్డ నలిగిపోతుంది, అయ్యో నా బిడ్డ బాధపడుతుంది అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఆయన మనకి తోడుగానే ఉంటున్నానని చెప్పిన మాట్లాడుతున్నాడు. ఇరిగి నలిగిన హృదయాలకి తండ్రి ఈరోజు ఏ విషయంలో ఏ బిడ్డ బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ బిడ్డలందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మీరు ఎక్కడ పక్కకు తొలిగిపోకుండా యథార్థమైన జీవితంలోకి నడవండి, నన్ను పిలవండి. మీ మాటల్లోకి ముందర నన్ను, మీ ఆలోచనలోకి ముందర నన్ను, మీ ద్వారములకి ముందర నన్ను తెరవండి.
నన్ను పిలుచుకోండి, ఆహ్వానించుకోండి. మీ గుమ్మంలోకి మొదటిగా నన్ను ఆహ్వానించుకొని మీరన్నిట్లో నన్ను ముందుగా నిలబెట్టుకున్నప్పుడు మీకు అన్నీ సఫలపరుస్తాను. మీ చుట్టే నేను తిరుగుతున్నాను, మిమ్మల్ని వదిలిపెట్టి నేను పరలోకంలో లేను, మీతోటే ఉన్నాను, నిత్యం మీతోటే ఉన్నాను అని చెప్పానని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడుతున్నాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డకి తోడున్నాడు అంటాడంట. వ్యవసాయం చేసుకునే బిడ్డలకి భయపడుతూ ఉంటారు. అయ్యో ఇది ఎట్లాగా, దీనికి నీళ్లు లేవే, మరి ముందు కొట్టలేదే, దీన్ని ఎట్లాగా, ఎన్నో రకాలుగా దీనికి ఇంత ఖర్చు పెట్టామే, రేపు పంట చేతికి వచ్చేటప్పటికి ఎంత ఖర్చు, ఇది ఎంత అవుతుందా, ఏంటా, మంచి చెడ్డ అని ఎంతోమంది వ్యవసాయదారులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతోమంది జాబులు చేసేవాళ్ళు మరి ఈ జీతం మాకు సరిపోవటం లేదు కదా, మా పిల్లల్ని చదివించుకోవాలా, ఈ లోన్లు కట్టుకోవాలా, ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకోవాలా, భార్య బిడ్డలను చూసుకోవాలా, ఏం చేయాలి అని చెప్పని బాధపడేవారు ఇంకో ఎంతోమంది ఉన్నారు. సొంత గృహాలు లేవే అని చెప్పని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా బిజినెస్లో నష్టం వస్తుందని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కోర్టు విషయాల్లో అనేక రకాలుగా శ్రమల్లో నలిగిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా బిజినెస్ పెట్టి నష్టపోయిన వారు ఉన్నారు. బిజినెస్ సరిగ్గా జరిపించుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అనేక రకాలుగా ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో విరిగి నలిగిపోయి అసమాధానంగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వివాహం కాని వారు ఎంతోమంది ఉన్నారు. జాబులు రాని వారు ఎంతోమంది ఉన్నారు. అటు వారు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డకి బయటికి వెళ్తున్నామంటే తిరిగి ఇంటికి వస్తామా రామా, తిరిగి వస్తారా రారా అని చెప్పని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ కోసం ఎంతో ఎంతో భయపడుతూ ఉంటారనమాట. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో నిత్యం మీతోనే నేనున్నాను, మీరు భయపడే అవసరం లేదు. కానీ ముందుగా నన్ను పిలుచుకోండి. ఉదయం సాయంత్రం వేళ మోకరించండి. యెహోవాకు మోకరించిన వారిని ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా పక్కకు తోసివేయలేదు. వారు ఎట్టి వారైనప్పటికీ క్షమించగలిగే క్షమాగుణుడు యెహోవా ఒక్కడే. కాబట్టి మనం లోకంలోకి దేవుడు మానవ జన్మ ఎత్తి మన కోసం వచ్చాడు. కాబట్టి అటు దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మన కోసమే దేవుడు కల్వరి శిలువలో ప్రాణదానం చేశాడు కదా, రక్తాన్ని చిందించారు కదా. ఆయన చిందించిన రక్తం మనమైతే చిందించలేం. మనమైతే గొర్రెల్ని, మేకలని, కోళ్ళని మాత్రమే మనము బలి ఇస్తాం. కానీ దేవుడు తన కుమారునే మన కోసం బలిగా అర్పించాడనమాట. మనం చేసిన ప్రతి ఒక్క పాపం వల్ల ప్రతి ఒక్క పాపదోషంలో తొలగిపోవాలి, పరలోకానికి బిడ్డలు సాక్షులుగా ఉండాలి అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మన ద్వారా బాధపడుతూనే ఉన్నాడు. మళ్ళీ మనము ఏ తప్పు చేసినప్పటికీ ఆ తప్పులో నన్ను కల్వరి శిలువలో వీళ్ళు వేలాడదీస్తూనే ఉన్నారు. ఈ బిడ్డ ఎప్పుడు మారుతుంది, నాకెందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ దుఃఖం, నా బిడ్డలు మంచిగా మారాలి, అయ్యో ఈ అపవాది శ్రోధంలో పడిపోతున్నారు నా బిడ్డలు అని చెప్పనని ప్రతి క్షణం రోధిస్తూ ఉంటాడంట. అలా రోధించినప్పుడు మనకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డలారా, మనము ఆయన సంతోషపెట్టే వారిగా ఉన్నప్పుడే ఆయనకి ఏదో మనము కోట్లు తీసుకెళ్ళి ఇవ్వాలని ఆయన కోరుకోవటం లేదు. ఆయనే పెద్ద ధనవంతుడు. ఆయన ఉన్న చోట దేనికి కొదవఉండదనమాట. మన దరిద్రంలో ధనవంతుడు ఆయన మనకి తోడున్నాడంటే మనకి సమస్తము ఉన్నట్టే, ఆరోగ్యం ఉన్నట్టే, చదువులు ఉన్నట్టే, జాబులు ఉన్నట్టే, జీవితాలు సంతోషంగా ఉన్నట్టే అనమాట. ఆనందానికి కొదవే లేదనమాట. అట్లాంటి కలిగిన దేవుడిని మనకి తోడుగా ఉన్నాడు. ముత్తాతల కంటే ముందున్న దేవుడు అనమాట. మరి ఆ దేవుడిని కలిగి మనం జీవించేటప్పుడు ఇవన్నిట్లో మనము అశ్రద్ధగా ఉండకూడదు. మనం మంచి మార్గంలో నడిచి మంచి దారిలో నడవాలి అని చెప్పనని కోరిక తప్ప మనం ఏదో ఆయనకి ఇవ్వాలి చేయాలని ఎప్పుడూ ఆశించలేదన్నమాట. ఆయన శాసిస్తే లోకమే మారిపోద్ది అనమాట. అలాంటి శాసనం కలిగిన విశ్వాసానికి కర్త ఆయన కాబట్టి, ఆదరణకర్త ఆయన కాబట్టి ప్రియబిడ్డలారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో నిత్యం మీకు నేను తోడై ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. నేను తోడై ఉన్నప్పుడు మీకు బాధ ఎందుకు? యెహోవా నేనే తోడున్నప్పుడు మీకు ఎందుకు బాధ అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మరి యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండునంట. మరి తన ప్రజలంటే భూమి మీద ఉన్న మనం అందరమే ఆయన ప్రజలమే అనమాట.
మనం ఆయన నమ్మకపోయినప్పటికీ మన కోసమే ఆయన ప్రయాసపడుతున్నాడు, ఎంతో శ్రమిస్తున్నాడు అనమాట. శ్రమ చేస్తున్నాడు. మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి అంగలారుస్తూ మన పాపాలని తొలగించడం కోసం ఈ బిడ్డలు భూమి మీద ఉండగానే వీళ్ళ దోషములు తొలగించాలి. పరలోకానికి చేరాలంటే నిత్య జీవానికి చేరుకోవాలి అంటే వీళ్ళు ఈ పాపం నుంచి విడుదల కావాలి అని చెప్పనని, తండ్రి యొద్ద నిర్దోషులుగా నిలబడాలి అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం రోదన చేస్తున్నాడంట. దేవుడు మన కోసం రోదన చేస్తున్నాడంట. ఎట్లాగంటే అంగలారుస్తున్నాడంట. తండ్రి దగ్గర విన్నపములు చేస్తున్నాడంట. నా బిడ్డలకి తండ్రి, నా బిడ్డలకి ఏ చెడు ముట్టని మాకండి, ఏ చెడు అంటని మాకండి అయ్యా. నీ కోపాన్ని నా బిడ్డల మీదకి రాని బాకు తండ్రి అని చెప్పనని రోదన చేస్తూ ఆయన విన్నపం చేస్తున్నాడంట. భూమి మీద ఉన్న మన కుటుంబాలన్నిటి కోసం దేవుడు విన్నపములు తండ్రి యొద్ద విన్నపం చేస్తున్నాడంట. మరి అట్టి విన్నపములు మనమైతే చేస్తామా? ఎదుటి వారి కోసం మనం చేస్తామా? మనం చేయం కదా. మనుషులు మనం ఏ పాటి వారం, మన పిల్లల్ని మన కోసం మాత్రమే మనం ఉంటాం, కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. ఈ లోకం అంతా నా బిడ్డలే. ఈ లోకం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉంటే నా తండ్రి కోపాన్ని తొలగిపోతారు. నా తండ్రి కోపాన్ని రానికుండా కాపాడుతాడు. నా తండ్రి కోపానికి గురైతే అగ్నికి ఆహుతైపోతారు, క్షణంగా మాడి మసబగ్గులైపోతారని చెప్పనని ప్రతి క్షణం తండ్రి మన పట్ల అంగలారుస్తూ విన్నపములు తండ్రి దగ్గర చేస్తున్నాడంట. మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కూడా మన పట్ల పక్కన ప్రతి క్షణం ఉన్నాడంట. మరి తన ప్రజల కోసం ఉన్నానని చెప్తున్నాడు. మరి ఎంతమంది బిడ్డలు తండ్రిని అడుగుతారో, ఎంతమంది బిడ్డలు ఆయన్ని పాదాల మీద పడి గోజారి, ప్రభా మేము ఈ తప్పులో ఇంకా వెళ్ళమయ్యా, తప్పు వైపు నడవమయ్యా, నీకు కష్టపెట్టే ఏ పని మేము చేయమయ్యా, మీరేదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది మా పట్ల కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి యేసయ్యా అని చెప్పనని అడగండి. ప్రియబిడ్డలారా, ఎవరైనా సరే ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మీరు మనుషుల వైపు చూడొద్దు. మీ సమస్యలు మనుషులకి మనం చెప్పుకున్న సమస్యలు రోజుసేపు మనకి ఓదార్పుగా ఉంటుందే కానీ తర్వాత భయంకరంగా మనల్ని నిందల పాలు చేస్తారనమాట. అందుకని దేవుడు మీరు మనుషులకు చెప్పుకోవద్దు, నాకు చెప్పుకోండి. మీ మనసుల లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క చింత మీరు అడగకముందే మీ హృదయాల్లో నేను ఎరిగి ఉన్నాను అని చెప్పానండి. దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు అనమాట. మన హృదయ ఆలోచనలన్నీ మనము నోరు విప్పి చెబితేనే మనుషులు ఆలకిస్తారు, కానీ మనల్ని ప్రేమించే దేవుడు మన హృదయం లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క చింత ఆయనకి తెలిసిపోద్దంట. మనం ఏడిస్తే, బిడ్డ నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను అని చెప్పానని ప్రతి క్షణం దేవుడు అంగలారుస్తూ విన్నపం చేస్తూ తండ్రి దగ్గర మన కోసం ప్రయాసపడుతున్నాడంట. మరి అట్టి ప్రయాసంలో మనము ఏ పాటి వారివి ప్రియబిడ్డలారా బాగా ఆలకించండి. మనము ప్రతి క్షణం ఆయన్ని బాధ శోధిస్తూ ఉంటే కూడా తండ్రి పట్ల మనకి ఏ చెడు మనకి ఏ కీడు మనని అంటకూడదని చెప్పనని ప్రతి క్షణం యేసయ్య మన కోసం అంగలారుస్తున్నాడంట, విన్నపం చేస్తున్నాడంట. మరి ఇంకా అట్టి పరిస్థితుల్లో మనము రాకుండా మన జీవితాల్లో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మన కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నదే దేవుడి కృప ప్రతి క్షణం మన పైన అభిషేకించబడి ఉన్నాడు. మీరు మంచి మార్గాలు నడవండి, భార్యాభర్తలు సంతోషంగా ఉండండి, తల్లి బిడ్డలు సంతోషంగా ఉండండి. మరి కుటుంబం అంతా ఏక మనసు కలిగి జీవించాలి, శాంతి సమాధానంతో జీవించాలని చెప్పిన ప్రతి క్షణం దీవిస్తూ ఆరాధిస్తూ మన కోసమే అంగలారుస్తున్నాడు. మరి దేవుడి దగ్గర విన్నపం చేస్తూ మరి అట్టి ప్రయాస మనం కూడా చేయాలి. ఎందుకంటే మనం ఎదుటి వారి కోసం మనం చేసే ప్రతి ఒక్క ప్రయాస అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే మన బిడ్డలు తరతరానికి 1000 తరాల వరకు మనము ఒక కుటుంబాన్ని రక్షింపజేస్తే 1000 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు మన బిడ్డలందరినీ. మన తరాలు, మన వెనకొచ్చే తరాలు ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాల వరకు 1000 తరాల వరకు ఒక కుటుంబాన్ని రక్షింపజేస్తే 1000 తరాల వరకు ఆశీర్వాద మేలులు పక్కకు తొలిగిపోవంట. తెలియక పొరపాట్లు చేసినప్పటికీ ఆశీర్వాదాలన్నీ ఆ బిడ్డల మీద ఎక్కడికి పక్కకు తొలిగిపోకుండా ఎప్పటికీ ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడంట. మరి ప్రియబిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మంచి మాటలన్నీ మీ హృదయాల్లో నాటుకోండి. యెహోవాను ఆశ్రయించండి. కుప్పల మీద నుంచి లేపే దేవుడు మన చుట్టూ
కారు అడవి చీకటి అయిపోయినప్పటికీ ఆ చీకటిలో మనల్ని వెలుగ్గా నిలబెట్టే దేవుడై ఉన్నాడు మన పట్ల. నా ప్రజల చుట్టూ నా ప్రజల పక్షంగా నేను ఉన్నానని చెప్తున్నాడు కదా. ప్రతి క్షణం మనతోనే ఉన్నాడంట దేవుడు. మరి అట్టి దేవుని కలిగి మనం జీవిస్తున్నాం కాబట్టి మనము దేనికోసం చింతించే అవసరంలా. ఏదైనా సరే మనుషుల మీద ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేనికి కొదువుండదు కాబట్టి దేవుని పాదాల చెంత దగ్గరికి వెళ్దాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రైవేట్లారా ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతోనే ఉంటాను, నిత్యం మీతోనే నేను ఉంటాను అని చెప్తున్నాడు. మరి మీరందరూ ఎంత జ్ఞానం కలిగి దేవుడి దగ్గర మీరు అడుగుతారో అంత పదింతలుగా మీరు మేలులు పొందుకోబోతున్నారు. మరి అడగండి, దేవుణ్ణి ఒక జ్ఞానాన్ని అడగండి, జ్ఞాపశక్తిని అడగండి, వివేచన కలిగిన మనసుని అడగండి. ఏ విధంగా నడవాలో ప్రభా మాకైతే తెలియదయ్యా, మమ్మల్ని ఈ మంచి మార్గంలో నడిపించయ్యా అని చెప్పని అడగాలి. అప్పుడు అడిగినప్పుడు అటు జ్ఞానం ఏదైతే మనకి కొదువై ఉందో ఆ జ్ఞానాన్ని యేసయ్య ఇస్తాడనమాట. మరి ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకొని. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పదములకైనా వేలాది వందనం లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. చేసిన మేలులు పట్టి నైనా నా తండ్రి ప్రభా 11 మాసంలో కాచి కాపాడి సజీవ లెక్కల మమ్మల్ని ఉంచవైందని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ 12వ మాసంలో కూడా నా తండ్రి చివరి దినములకు వచ్చామయ్యా. నా తండ్రి పాత జీవితంలో మా ముగిసిపోయే సమయానికి నా తండ్రి ప్రభా నూతన జీవితాలుగా నూతన వస్త్రములుగా ప్రతి ఒక్క బిడ్డను అలంకరింపజేయండి అయ్యా. ప్రభా ప్రతి ఒక్క పాప దోషములను తొలగించినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నూతన జీవితాలుగా జీవించాలయ్యా. అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నైనా సమస్యల వైపు కాదనైనా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి. వాళ్ళ చింత యావత్తునైనా నీ మీదే మోపుచున్నారయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నీ పాదపీఠం మీద ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకమంతానైనా నా తండ్రి శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. నా తండ్రి ప్రభా ఏక మనసు ఏక తండ్రి మాకు అందరికీ ఒకడే దేవుడు ఒకడే తండ్రి అని చెప్పని జీవితంలోనైనా నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు అపవాది తీసుకొస్తున్నా ఏ వ్యతిరేకతలు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ నా తండ్రి మేము ఎలా నడుచుకోవాలనైనా ముందుకు నడిపించండి అయ్యా. శక్తిని బలంలో దయచేయండి అయ్యా. ఏ జ్ఞానం మాకు కావాలన్నైనా ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. ప్రభా మా జ్ఞానం ఏ పాటిదయ్యా, మా జ్ఞానం దేనికి పనికిరాదయ్యా. నీ జ్ఞానం కావాలయ్యా. మీరు ఇచ్చు జ్ఞానంతో సకలం అన్నిట్లోనైనా మేలు పొందుకుంటామయ్యా. అటు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. తండ్రి ప్రభా మాకు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నా తండ్రి ఏమి ఇచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. చేసిన మేలులన్నిటి పట్లనైనా నా తండ్రి విరిగి నలిగిన ఈ హృదయాలను నీకు బలిగా అర్పించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా ఏదైతే నీ చిత్తమయ్యి ఉందనైనా నీ చిత్తమే మా పట్ల, నీ ప్రాణాలకే మా పట్ల నెరవేరుగా నా తండ్రి ప్రభా. ఈ పాత్రలు దేనికి వాడబడుతున్నారనైనా నా తండ్రి ముందుకు తెలియపరచండి. నీ నామను మహిమపరుచుకోండి. ఏ బిడ్డ ఏది చేయాలో ఏది చేయకూడదనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకు కాపుదలు ఉంచండి. ఈ రాత్రి వేళ సమయంలో ఎంతమంది బిడ్డలకు ప్రశాంతం నిద్రలేదనైనా వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. దొంగల భయం నా తండ్రి చెడు ప్రేరేపణలతో భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా ఆ భయాలన్నీ తొలగించండి అయ్యా. ఈ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా గృహంలో ఉన్న బయటికి వెళ్ళినైనా ఏ పాములు ఏ తేళ్ళు ఏ విషపురుగులు ఏ విష జంతువులు ఎక్కడనైనా ఏ కుటుంబంలోనైనా ఏ గృహాల్లోకి పోకుండా కాపాడండి అయ్యా. ప్రభా అడవి షట్టర్లో ఉంటున్నారయ్యా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా. నా తండ్రి ఎలాంటి విషపురుగుల మధ్యనైనా జీవిస్తున్నారయ్యా. ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా కొండ గృహంలోనైనా నివసిస్తున్న ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి ప్రభా. ఆ బిడ్డలు చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎవరైనప్పటికీనైనా నా తండ్రి ప్రభా ఏ విషపురుగులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. సజీవుల లెక్కలో ఉంచి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆరాధించే భాగ్యం దయచేయండి అయ్యా. నిన్ను నమ్మిన వారికి నన్ను ఏది కొద్దు ఉండదు అంటున్నావయ్యా. తెలియని బిడ్డలనైనా నిన్ను ఆరాధించడానికి కూడా తెలియని బిడ్డలు ఎంతమంది ఉన్నారో, అమాయకత్వంగా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా జీవిస్తున్నారు నాయన. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన బిడ్డలు నా తండ్రి ప్రభా ఎన్నో చోట్లనైనా నా తండ్రి అడవి ప్రాంతాల్లోనైనా మాకు ఏమీ అందటం లేదు, తినటానికి లేవు, తాగటానికి లేవు, కట్టుకోవడానికి లేవని చెప్పిన బాధపడుతున్న వారందరికీనైనా నా తండ్రి ఎవరిని ప్రేరేపిస్తావో ఏం చేస్తావోనైనా బిడ్డలందరికీ సహాయం అందే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళని చూస్తేనైనా చాలా బాధ కలుగుతుంది ప్రభా. నా తండ్రి ఏ కూటికినైనా ఏ గుడ్డకినైనా నా తండ్రి కరువయ్యి ఉన్నారా ప్రభా, ఏ విషయాల్లో కరువయ్యి ఉన్నారో వాటి అన్నింటిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
మన తండ్రి ఈ లోకమంతానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క గృహంలోనైనా నీ వెలుగుతో నింపబడండి. యెహోవా పైన సువాసన ధూపం వల్ల విరజమ్మండి అయ్యా. ఇంట్లో ఇంటి చుట్టూ ఇంటిపైన నా తండ్రి యెహోవా వెలుగుతో నింపబడండి అయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి. దేవదత్తలు కావులుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదలు ఉంచండి. కంచిని వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఏ విషపురుగులు ముట్టకూడదు అయ్యా. ఆదమరిచి నిద్రపోతున్న సమయంలోనైనా నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళ కన్నా ఏ విషపురుగు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి అపవాది తీసుకొస్తున్న వైరస్ జ్వరాలనైనా ఏవైతే ఉన్నాయినైనా అవన్నీ తొలగించుకుని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా జలుబులు దగ్గులునైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలకైనా బాధపడుతున్నారో వాటన్నింటిని తొలగించుకుని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. దయగల రాజా ప్రేమగల మా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ నా తండ్రి ప్రభా అన్నిట్లో సకలం నెరవేర్చే తండ్రి నీవేనయ్యా. మేము ఎలా ముందుకు కొనసాగించాలో సహాయం దయచేయండి అయ్యా. మరి రాత్రి సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి సమాధానం లేని జీవితంలో ఉన్నారా ప్రభా, వాళ్ళందరికీ శాంతి సమాధానం దయచేయండి. మంచి ఆరోగ్య నాశనం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అపవాది ఏ కుటుంబంలో చేరినైనా నా తండ్రి బిడ్డలు నష్టపాలు చేయాలని చెప్పని ఎదురు చూస్తుంది. ఆ కుటుంబాలనైనా నా తండ్రి నీ వెలుగుతో పూర్తిగా నీ అగ్నిని ఆత్మతో అభిషేకించబడినైనా ఆ క్రియలన్నింటినీ కాల్చివేయండి అయ్యా. ఏ పాపదోషములు వెళ్తున్నాయి వాటన్నిటి పారదలండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఖ్యలను తెంచివేసే దేవుడు మీరయ్యా. ప్రతి ఒక్క సంఖ్యలు ఎన్ని రకాల సంఖ్యల్లోనైనా బిడ్డలను బిగిచి వేసి ఉన్నాయో ప్రతి ఒక్క సంఖ్యలను తెంచివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ సైతాంశాలతో బాధపడుతున్నాం, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభ ఏ బంధకాలు ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏదైనప్పటికీనైనా నీ నామంలో చేసే ప్రతి ఒక్కదానినైనా నా తండ్రి ప్రభ జవాబిచ్చే గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలోనైనా ప్రతి ఒక్క కుటుంబం పట్లనైనా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. జాబులు చేసుకుంటున్న వారికి నైనా సమృద్ధిగానైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా సమృద్ధిగా ఉండడానికి సహాయం దయచేయండి. వ్యవసాయదారులు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డలు సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. పశువుల చుట్టూ కాపుదలు ఉంచండి, జీవాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది వాహనాలు నడుపుకుంటున్నారో ప్రభా వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా నా తండ్రి నిద్రమత్తులై నా తండ్రి ప్రభా వాహనాల్లోనైనా ఎంతోమంది బిడ్డలు నష్టపోతున్నారయ్యా. అటు కాకూడదయ్యా. ఎక్కడ అపవాది ఏ వాహనం ముట్టకుండా కాపాడండి అయ్యా. బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క వాహనం నా తండ్రి కాపుదలు ఉంచండి ప్రభా. ఉదయకాల సమయం నుంచి సమయం వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన. రాని వారిని కూడా నైనా క్షేమకరంగా గృహాలకు నడిపించబోతున్నందుకే స్తోత్రం నాయన. నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు తోడుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంనైనా నా తండ్రి ఏ బిడ్డ పక్కకు తొలిపోకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళనైనా భూమి మీద ఉన్నంతకాలంనైనా కుటుంబం నుంచి విడిపోకుండా ఒకరికొకరు ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలో నడిపించండి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వ్యతిరేకతలు ఎక్కడ ఉండకూడదయ్యా. నా తండ్రి అత్తమామ శ్రోధలు ఉండకూడదయ్యా. భార్య భర్తలో అసమాధానాలు ఉండకూడదని నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క దాంట్లో నా తండ్రి ప్రభ అందరూ నా తల్లి బిడ్డలుగా నా తండ్రి ప్రభ ఒక తండ్రి బిడ్డలుగా నేను జీవించాలి. అటు కృపను దయచేయండి అయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగి కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి నైనా సంతానం దయచేయండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి అయినా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డ భూమి మీదకి వచ్చే భాగ్యాన్ని దయచేసి నా తల్లి బిడ్డలు తిరిగి క్షేమంగా నైనా గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తంలోనే నీ హస్తములుగా మార్చినైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధించేయగలిగా వైద్యులుగా మార్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది నా తండ్రి ప్రభా ట్రైనింగ్కి వెళ్ళున్నారు నేను నర్సింగ్ ట్రైనింగ్కి నా తండ్రి డాక్టర్లకి నా ఎంతమందిగా నేను ట్రైనింగ్కి వెళ్ళున్నారు వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి వైద్యులుగా దేవుడి తర్వాత దేవుడు అంతటి వారు వైద్యులు అంటారు. అట్టి కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఛానల్స్ నా తండ్రి ప్రభా ఎంతమంది ఈ లైవ్లు నడుపుతున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని కృపల జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ ఆఫీసర్లందరినీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయినా. వాళ్ళ కుటుంబాలను వాళ్ళని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ను కూడా నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల చుట్టూ వాళ్ళ చుట్టూనైనా కాపుదలు ఉంచినైనా వాళ్ళని కృపల జ్ఞాపకం చేసుకోమనైనా నీ కృప కాపుదల ప్రతి క్షణం వాళ్ళకి తోడించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జయవీరులుగానైనా ప్రతి ఒక్క బిడ్డకనైనా తోడించి సహాయం దయచేయండి. ఆదరణకర్త మీరయ్యా, నివాస స్థలం మీరయ్యా. నేను ఆమెను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు అంగలారుస్తున్నారా ప్రభా
తెల్లవారుజాముకి నైనా ఆ బిడ్డలో అంగలార్పులన్నీ నైనా నాట్యంగా మార్చండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి. ఏ సమస్య అయినా కానీ సమస్యలు తీర్చే దేవుడు నీవే కదయ్యా. సర్వానికి నైనా అధికారి నీవయ్యా నా తండ్రి. మనుషులు మేమే పాటి వారమయ్యా నా తండ్రి ప్రభ. సమస్యల వైపు చూసేవారమే కానీ నైనా నా తండ్రి ప్రభ సమస్యలు తీర్చలేని జీవితాలయ్యా. మనుషులు మే పాటి వారు నా తండ్రి ప్రభ. అన్నిటినైనా అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగల గొప్ప తండ్రి మీరు ఒక్కళ్ళేనయ్యా. నిజమైన దేవుడయ్యా, పరిశుద్ధుడు అయ్యా నా తండ్రి. నీ నామాన్ని మించిన నామము వేరొకటి అంటూ ఏది లేదయ్యా. పైన యేసు నామమునికి జయజయలు పలుకుతున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్క కుటుంబానికి ఆదరణకర్తవు నీవు. నివాస స్థలం నీవేనయ్యా. నీ చల్లటి రెక్కల చాటను దాచి కాపాడండి. నీ రెక్కల కింద ప్రతి ఒక్కళ్ళ నివాస స్థలం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. లోకమంతానైనా ప్రశాంతంగా జీవించాలయ్యా. కులమతాలు అనేది నా తండ్రి ఇంక ఉండకూడదనైనా నా తండ్రి ప్రభ. ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదయ్యా. ఎవరినైనా యవనస్తులైన అపవాది అనేక రకాల శోధనతో తీసుకొస్తుందయ్యా. ఎంతోమంది బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి ప్రభా. అటు బాధ్యత ఎవరిని ముట్టకుండా కాపాడండి. ఆ బిడ్డలకు నేను మంచి జ్ఞానాన్ని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి చదువుకొని ప్రతి ఒక్క బిడ్డనైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళలోనైనా తల్లి గర్భంలో పడిన మొదలుకొని నైనా ముదిమ వచ్చి మరణాంత వరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. మంచి జ్ఞానాన్ని మీరిచ్చు జ్ఞాపక శక్తి జీవించాలయ్యా నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభ ఏది నీకు వ్యతిరేకంగా జీవించకూడదయ్యా. నేను సంతోషపెట్టే వారిగా మాత్రమే జీవించాలయ్యా నా తండ్రి. ఏ వ్యసనాలకు అలవాటు పడిన జీవితాలు పాడు చేసుకుంటున్నానన్నా ఆ వ్యసనాలకు దూరంగా ఉండే భాగ్యాన్ని వాళ్ళ హృదయాలన్నీ నైనా ప్రతి ఒక్క బిడ్డ పైన నా తండ్రి ఇంద్రియ నిగ్రహం కలిగిన మనస్సునైనా ప్రతి ఒక్క బిడ్డకి దైత్యమని ప్రార్థిస్తున్నానయ్యా. హృదయం అనే మనోన్నతను తెరవడమని ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా, ప్రతి ఒక్క హృదయాలోచన స్థిరమైన నీ హృదయాలోచనలుగా దీవించండి నా తండ్రి. ప్రతి ఒక్క పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. ప్రతి ఒక్క నేత్రములనైనా నా తండ్రి ప్రభా అగ్ని జ్వాలల నేత్రముల వలెనైనా పరిశుద్ధాత్మతో నింపబడిన నేత్రములుగా మార్చండి అయ్యా. ఈ లోకమంతా నా తండ్రి నీ ఆత్మతోటి నీ పరిశుద్ధాత్మతోటి నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. చల్లటి వాతావరణం శాంతివంతంగా ఉండే జీవితాలను నడపండి అయ్యా నా తండ్రి. అంతం కాకూడదయ్యా నా తండ్రి. ఎక్కడ ఏ నష్టం కలగకూడదునైనా నా తండ్రి. ప్రశాంతమైన జీవితాలు కొనసాగింపడానికి సహాయం దయచేయండి అయ్యా. పిల్లల వరకునైనా ఇసుక రేణుల వలనైనా నా తండ్రి దీవించబడండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క కుటుంబాలని అందరిని దీవించండి అయ్యా. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క గృహంలో చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డ జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడో ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని వివాహాలకి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పుట్టినరోజు జరుపుకుంటున్న పెళ్ళిళ్ళ రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నూతనంగా ఎన్ని శుభకార్యాలు తలపెట్టున్నారో ప్రభా వాటన్నిట్లో నేను నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా స్తోత్రం నాయన నా తండ్రి ప్రభా. ఇంకా చేతి పనుల కోసం సొంత పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ అప్పుల బాకీలు తొలగించండి అయ్యా నా తండ్రి. ఆర్థిక పరిస్థితులు తొలగించండి అయ్యా. వచ్చిన నిందలు తొలగించండి అయ్యా. లోన్ విషయాల్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాలకు సహాయం దయచేయండి అయినా. ప్రభుత్వం ద్వారా నాయన ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారు నాయన. వాళ్ళు నా తండ్రి మిండారుగానైనా 100 రెట్లుగానైనా దీవించి ఆశీర్వదించండి అయ్యా నా తండ్రి. ఇంకా ఎంతమందికి నైనా ప్రభుత్వం ద్వారా సహాయం అందటం లేదు వాళ్ళందరికీ కూడా నైనా గృహానికి నైనా నా తండ్రి ప్రభా దర్శించి నా తండ్రి వాళ్ళందరూ హృదయాలనైనా ప్రతి ఒక్క గృహానికి వెళ్ళినైనా ఏ గృహంలో ఎవరికి ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయనైనా తెలుసుకొనైనా వాళ్ళకు కూడా సహాయం చేసే బాధ్యతని అట్టి ధన్యతనైనా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళు మంచి పేరు పొందుకోవాలయ్యా. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేసిన ప్రతి ఒక్క బిడ్డ నేను ఇంకా మంచి పేరు పొందుకోవాలయ్యా నా తండ్రి. వాళ్ళని దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అనాథలకు నైనా సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి అయ్యా. నా రోడ్డు మీద ఎంతోమంది ఉన్నారయ్యా, అనాథలుగా జీవిస్తున్నారయ్యా. అనాథలందరినైనా నా తండ్రి మంచి నీడని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరిని ప్రేరేపిస్తావో ఏం చేస్తావనైనా ప్రతి ఒక్క బిడ్డకు నైనా సహాయం దయచేయండి నా తండ్రి. నీ నామని మహిమపరచుకోండి అయ్యా. నీ నామని ఘనపరచుకోండి అయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా నా తండ్రి ప్రభా. మీరే నాయన ఏ చేసినా మీరే చేయాలి ప్రభా. మనుషులు మేపాటి భారమయ్యా. సహాయం చేస్తున్నా పేదలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అనాథ శరణాలలో నా తండ్రి అనాథాశ్రమంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి ఆయన నా తండ్రి ప్రభా. నీ పరిచర్య ఆగిపోకూడదయ్యా. నీ పరిచర్య ఎక్కడ చల్లారిపోకూడదయ్యా. నీ సువార్త ఏ గ్రామంలో అందటం లేదనైనా ఆ గ్రామంలో నీ సువార్త అందటానికి సహాయం దయచేయండి. దైవ సేవకులనైనా రాత్రి పొగులు కష్టపడి నా తండ్రి ప్రభా ప్రయాసపడి నేను ఆత్మల కోసం నైనా నా తండ్రి ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క
సేవకుడికి నాయన ఆరోగ్యాన్ని నా తండ్రి ఆయుష్ని దయచేయండి అయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచినైనా క్షేమకరంగా మళ్ళీ గృహాలకు చేరొచ్చేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ వ్యతిరేకతలు ఏమీ రాకుండా కాపాడండి అయ్యా. ఎవరు చేయలేని కార్యాలని నాయన, నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని మీరు మాత్రమే చేస్తారని విశ్వాసంతో నమ్మి రావాలి ప్రభా. ఒక్క బిడ్డ ధర నాయన 10,000 కుటుంబాలుగానైనా సాక్ష్యాలకి నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. తల్లి పాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ శ్రేష్టమైన తల్లి పాలుగా నాయన అందించండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నాకు తెలియదు అయ్యా. వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి శత్రువులు అనేది ఉండకూడదు అయ్యా. మిత్రులుగా మార్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి శాంతివంతంగా శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. అటుగా ప్రభు దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి భార్యాభర్తల మధ్యనైనా సమాధానం దయచేయండి అయ్యా. కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి ప్రభా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, హాస్టల్లో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో ప్రభా. నా తండ్రి వాళ్ళందరి చుట్టూ నీకు కావదలంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలనైనా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఎంతమంది ఉన్నారనైనా మంచి తలంపులు వాళ్ళకి దయచేసినైనా నీ జ్ఞానాన్ని దయచేసి ఏ బిడ్డ ఏది చేసుకోవాలనైనా వాటన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పక్షవాతంతో నా తండ్రి మంచాల మీద ఉన్నారో, లేవలేని పరిస్థితిలో ఉన్నారో, తిరగలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ హస్తముతోటి ముట్టి నడిపించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి స్వస్థతను దయచేయండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి ఆరోగ్య నాశనం పొందుకొనైనా నా తండ్రి గృహాలకు సంతోషంగా రావాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. కుటుంబాలతోటి ఆనందంగా ఉండాలి ప్రభా. అటుకు మనం దయచేయండి అయ్యా. మన తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నా తండ్రి ప్రయాణం అంతనైనా భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుతలు ఉంచండి. నా తండ్రి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచన వేయండి. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహాలకు చేరేంత వరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడిన జయవీరుడిగా మీరు ఆయన ఏ బిడ్డకి ఆపద అనేది ముట్టనీయకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి ప్రభా వాళ్ళు తప్పు చేసినప్పటికైనా వాళ్ళ తరపు నుంచి నే క్షమాపణ అడుగుతున్నా. తెలిసి చేసే పొరపాట్లు అయ్యా ప్రభా. ఎవరికి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ చల్లటి కృప మాత్రమే వాళ్ళపైన అభిషేకించండి ప్రభా. తెలియకనైనా నా తండ్రి ప్రభా ఎన్నో చోట్ల ఎన్నో భయంకరంగా నా తండ్రి ప్రభా పరిశుద్ధ గ్రంథాలు కాల్చడం అట్లా చేస్తున్నారయ్యా. కానీ నా తండ్రి నీ కోపానికి నేను వాళ్ళకి గురి కాకూడదయ్యా. నాయన నీ శాంతివంతంగా బిడ్డలను చల్లార్చండి అయ్యా. వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు మార్చండి అయ్యా. బండలాంటి హృదయాలను మెత్తనైన హృదయాలుగా మార్చే గొప్ప తండ్రి మీరయ్యా. వాళ్ళ హృదయాలు మార్చండి. వాళ్ళపైన నీ ప్రేమను చూపించండి. కానీ నేను నీ కోపాన్ని చూపిస్తానని ఏ పాటివారయ్యా. మనుషులు ఏ పాటివారయ్యా నీ అగ్నికి హాకుతూ అయిపోతారయ్యా. దేనికి పనికి రాకుండా పోతారు ప్రభా. నా తండ్రి ప్రభా ఈ చల్లటి ప్రేమ చల్లటి కృప మాత్రమే బిడ్డలపైన అభిషేకించండి. సంతోషంగా ఉండాలి. వాళ్ళ కుటుంబాలన్నీ ఆనందకరంగా ఉండాలి. యెహోవా గొప్ప దేవుడని ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే నీ నామాన్ని అందరికంటే ఎక్కువగా హెచ్చింపజేసే విధంగా వాళ్ళ కుటుంబాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినైనా వాళ్ళ మనసులో మార్చమని నా తండ్రి అట్టి కృపను దయచేయమని నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో వాళ్ళందరినీ సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. ప్రతి ఒక్క బిడ్డనైనా పరలోకానికి నాయన సాక్షులుగా నిలబడాలి. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి జాలర్లైనా సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. సముద్రాల పైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. మన నా తండ్రి ప్రభా ఆకాశంలో నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఇతర దేశాలకైనా చదువులకి జాబులకి ఎన్ని రకాల పనుల మీద మంచి పనుల మీద వెళ్ళున్నారో బిడ్డలందరినీ కృపలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి చుట్టూ కాపుదలు ఉంచండి. ఎక్కడ ఏ చెడు ఆ బిడ్డలు ముట్టుకున్నానైనా రాకపోక ప్రయాణం అంతట్లో కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు మీరు తప్ప ఎవరు లేరయ్యా. నా తండ్రి ప్రభా రహస్యమందు చూసి దేవుడు నీవయ్యా. మనుషులకైతేనైనా మేము చేసే పొరపాట్లైనా కనపడుకోకుండా జీవించగలుగుతాం. కానీ నీకు మాత్రంనైనా నా తండ్రి ప్రభా మేము ఏమీ దాచలేమయ్యా. నా తండ్రి గాలిలో మీరే ఉంటారు, నీరులో మీరే ఉంటారు నైనా. నా తండ్రి దుమ్ములో మీరే ఉంటారు. ప్రతి ఒక్క క్షణం నైనా నా తండ్రి విశ్వానికి నా తండ్రి కర్తవు నీవు కాబట్టి నైనా నీకు దాగి మేము ఏది చేయలేమయ్యా. మా అడుగులు లెక్కబెట్టే దేవుడు నీవయ్యా. మా తల వెంట్రుకలతో సహా లెక్కబెట్టిన గొప్ప తండ్రి నీవయ్యా. తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించినంతగానైనా నా తండ్రి ప్రభా మీరు ఎంత హెచ్చుగానైనా మమ్మల్ని ప్రేమిస్తారయ్యా. ఎవరినైనా నా తండ్రి అంతగా ప్రేమించరయ్యా. మీరు ప్రేమించినంత పిచ్చిగా మమ్మల్ని ఎవరు ప్రేమించరయ్యా. కన్నవాళ్ళు కూడా ప్రేమించరయ్యా.
ఎంత బహుధన్యత మాకు ఇచ్చావయ్యా, ఎంత కృపనిచ్చావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసయ్యా అని పిలిస్తే పలికే గొప్ప తండ్రివి నీవయ్యా. నా తండ్రి నిన్ను ద్వేషించినా కూడా నాయన నా బిడ్డలు అయితే మనల్ని చెప్పని ప్రేమిస్తావయ్యా. ఎంత గొప్ప తండ్రివయ్యా, నీ అంత కరుణమయుడు ఎవరు లేరయ్యా. మా పాపదోషము తొలగించే మానవుడు నైనా నీవుగా వచ్చావయ్యా. నా తండ్రి ప్రభా, నీవుగానే నాయన మా జీవితాలు మార్చే గొప్ప తండ్రివి నీవయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. మీరు చేసే ఏ త్యాగం కూడా మేము ఎవరం చేయలేమయ్యా. అటు కృపను అటు ధన్యతను మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. నా తండ్రి మా పట్ల నీ పక్కనే ఉన్నామని చెప్తున్నావయ్యా. మా బలహీనంలో నీవు ఉన్నావయ్యా. మా బలంలో మా పక్క నుండి మాకు సలహాదారుడుగానైనా తల్లిదండ్రులుగా నా తండ్రి ప్రభా అందరికంటే ఎక్కువగానైనా ప్రేమించి మమ్మల్ని మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో ఏ సమయాన్ని ఏ జ్ఞానాన్ని కావాలనైనా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఇస్తూ నాయన ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఎక్కడ ఏ బడికి ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నేను ఆమెను మహిమపరచుకొని ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళినా, పనుకున్నా, కూర్చున్నా, తిన్నా, తాగినా, నిద్రపోతున్నా, బయటికి ప్రయాణంలో కానీ ప్రతి క్షణాన్ని సంధి సహవాసాన్ని కృపా కావదాలు ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి, సహాయం దయచేయండి. చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. ఎగ్జామ్లు ఎన్ని రకాల ఎగ్జామ్లు జరగబోతున్నాయి, ఆ ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డకి నేను సహాయం దయచేయండి. ఇంటర్వ్యూలకి రేపు ఉదయకాలం ఇంటర్వ్యూలకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారందరినీ అధికారులకు దయపుట్టించి వాళ్ళ హృదయాలు ప్రేరేపించినైనా నా తండ్రి ఏ బిడ్డ ఏ చదువులో ఆగిపోయి ఉన్నారో ప్రభా, చదువుకున్నాను ఏ జాబ్ కోసం ఆగిపోయి ఉన్నారో నా తండ్రి అధికారుల నుంచి పిలుపులు అందించినైనా అధికారులందరినైనా నా తండ్రి హృదయాలను ప్రేరేపించినైనా పిలుపులు అందించే బాగిన దైత్యంని నీ నామను మహిమపరచుకోమనైనా నీ సన్నిధిలో వాళ్ళందరూ సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సంతోషం, ఆనందం తప్పనైనా దుఃఖానికినైనా పాపానికి చోటు ఉండకూడదయ్యా. ఎవరు నిన్ను బాధ పెట్టేవారికి ఉండకూడదయ్యా. నిన్ను సంతోషపెట్టేవారిగా మాత్రమే జీవించాలి. అట్టి కృపను దైత్యం ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోర్టు విషయాల్లో కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగానైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారనైనా ఆ విషయాలన్నింటిలో తోడిని సహాయం దయచేయండి. చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏదో ఒక విధంగానైనా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరినైనా కంటి తడబెట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ హృదయపూర్వకంగా సంతోషంగా ఉండే బాగానే దయచేయమనైనా నా తండ్రి వృద్ధాప్యంలో ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రులైనా సంతోషపడాలయ్యా. వాళ్ళ బిడ్డల పట్ల కుటుంబం నుంచి ఎవరు విడిపోకూడదు అయ్యా. తల్లిదండ్రులు ప్రేమించే మనసును వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకొని నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఉన్నారనైనా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రతి ఒక్క చోటనైనా ఈ లోకమంతా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి ప్రభా, సంఘాలు ప్రతి ఒక్క దైవ సేవకుడినైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఎవరిని ఎవరూ తక్కువ చేసుకోకూడదయ్యా. ఈ లోకమంతా నీ నామను మహిమపరిచే విధంగా నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేసి ఈ లోకమంతా నాయన మిత్రులుగా జీవించాలి కానీ శత్రులుగా జీవించకూడదు. ఎవరి పట్ల ఎవరునైనా నా తండ్రి చెడుగా మాట్లాడుకోకూడదనైనా యథార్థమైన జీవితంలో నా తండ్రి జీవించాలి. దీన మనసు కలిగి నీ వైపు చూడాలి. అట్టి కృపను దయచేయని శక్తిని బలంని ఆరోగ్య నాశని ప్రతి ఒక్క దైవ సేవకులకి నాయన ఆత్మీయ సంఘం అందరికీ నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నామను గణపరచుకోండి. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి నాయన నా తండ్రి ప్రతి క్షణం మీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. మరి తెల్లారు లేచిన ఏ బిడ్డ లెగుస్తారో నా తండ్రి నిద్రలేసే సమయంలో వాళ్ళకి పాదం ముందర కంటే నీ పాదముగా అక్కడ పెట్టిన తండ్రి ప్రభా, వాళ్ళకి ముందర పెట్టిన తండ్రి ప్రభా జయవీరుడిగానైనా అతన్ని మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేయండి. నూతన మార్గాలు తెరవబడండి. వంకలు తవలకు నడవకుండానైనా సరళ మార్గాలు నడిచే భాగ్యం దయచేయండి. ఏ పాపం వైపు నడవకుండానైనా పరిశుద్ధమైన వైపు నడవటానికి సహాయం దయచేయండి అయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క పనిలోనైనా విజయవీరులుగా వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనిలో జయాన్ని పొందుకొని వచ్చేవారుగా నా తండ్రి జయవీరులుగానైనా తిరిగి సంతోషంగా వెళ్ళే ప్రతి ఒక్క చోట ఇంట్లో బయట శాంతి సమాధానం ప్రతి ఒక్క చోట సమాధానం పొందుకొనినైనా నా తండ్రి జయాన్ని పొందుకొని విజయంతో నైనా సాధించుకొని వచ్చే భాగ్యాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు ఏం మేము చేయలేమని చెప్పాను అనుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఈ పాత్రలు దేనికి పనికి రాని పక్కన పారేసిన పాత్రలను వాడబడే గొప్ప తండ్రి మీరే కాబట్టి నైనా అటు వారు ఎంతమంది ఉన్నారైనా వాళ్ళందరినైనా నీ నామను మహిమపరచడానికి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి బిడ్డలనైనా నా తండ్రి సైతాన్ సోదరులతో బాధపడుతున్నారని నా తండ్రి ప్రభా తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా వాళ్ళందరి హృదయాల్లో సంతోషంగా సాక్షులుగా నైనా వాళ్ళందరినీ సన్నిధిలో ఆ సైతాన్ సోదరుల బంధకాలన్నింటినీ తొలగించినైనా బిడ్డల పట్ల నైనా
సంతోషంగా ఆ బిడ్డల జీవితాలైనా కట్టబడబోతున్నందుకు నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో సాక్ష్యాలుగా బిడ్డలందరినీ నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం నాయన. నా తండ్రి ఎట్టి వారైనప్పటికీ నైనా వాళ్ళ హృదయాలు మార్చిన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభ ఈ రాత్రి వారి సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉన్నంత వరకు ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడండి. ప్రతి ఒక్క వాహన చుట్టూ కాపుదల ఉంచమని రేపు ఉదయం కాల సమయం కానీ ఈ రాత్రి వారి సమయం నుంచి నిత్యం మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉన్నంత వరకు నైనా ప్రతి క్షణం ప్రతి ఒక్క అవసరతలోని సన్నిధి సహవాసం నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు తోడుంచండి. నా తను ఏమి తిన్నా ఏమి తాగినా ఏ విష పదార్థాలు ఏ కడుపులో పోకూడదు, ఏ విష శ్వాస ఏ ముక్కులకు వెళ్ళకూడదు. నేను ఈ మంచు వల్ల నేను ఎంతోమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభ జలుబులు దగ్గులుగా నా తండ్రి అనేక రకాలుగా బాధపడుతున్నారయ్యా. వాటన్నిటిని తొలగించి నాయన సంపూర్ణ స్వస్థత కలిగించి పరిపూర్ణ సంతోషాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా తండ్రి ప్రభ నీ నామను మహిపరచుకోమని ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉన్నంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నేను ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.